నమస్తే ఎట్టున్నారు బాగున్నారా అంతా ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వార్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఎప్పట్లాగే ఈ సంక్రాంతి కూడా బాగా హీట్ ఎక్కింది. ఈ సంక్రాంతికి ముందుగా వస్తున్నామని చెప్పిన హీరోలు వెనక్కి వెళ్ళి అనుకోని అతిథులు వచ్చి చేరారు. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం తలపడిన హీరోలు మరోసారి తమ ప్రతాపం చూపించడానికి వస్తున్నారు. ఆ హీరోలు ఎవరో కాదు, బాలకృష్ణ, రామ్ చరణ్, వెంకటేష్. గతంలో 2019లో రామ్ చరణ్ వినయ్ విజయరామ, వెంకటేష్ F2, బాలకృష్ణ కథానాయకుడు మూవీస్తో బాక్స్ ఆఫీస్ వారికి దిగారు. రసవత్తరంగా సాగిన ఆ పోరులో F2 మూవీతో వెంకటేష్ ఫైనల్ విజేతగా నిలిచాడు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ వారికి దిగారు. 4 సంవత్సరాల క్రితం మొదలెట్టి అసలు రిలీజ్ అవుతుందో లేదో అన్న కన్ఫ్యూజన్స్ మధ్య ఎట్టకేలకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కి వచ్చింది. రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబోలో రూపొందించిన ఈ మూవీ ఎన్నో అనుమానాల మధ్య 0 ఎక్స్పెక్టేషన్స్తో జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఇక డాకు మహారాజ్ వరుస విజయాలతో ఫుల్ స్వింగ్లో ఉన్న బాలయ్య, స్టార్ హీరోలకి కమర్షియల్ సక్సెస్ అందిస్తున్న బాబీ, వీరిద్దరి కాంబోలో హై బడ్జెట్లో రూపొందించిన మూవీ డాకు మహారాజ్. ఈ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ట్రేడ్లో. ఆఫ్టర్ లాంగ్ టైం బాలయ్య సినీ కెరియర్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్న మూవీ డాకు మహారాజ్. ఇక చిట్ట చివరి నిమిషంలో సంక్రాంతి సెంటిమెంట్తో ఇదే బాక్సాఫీస్ వార్లో చొరబడిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో F2, F3 మూవీస్ వచ్చాయి. ఇప్పటికే ముచ్చటగా 3వసారి కాంబినేషన్ రిపీట్ అయింది. ఈ సినిమా పైన కూడా ట్రేడ్లో మంచి అంచనాలే ఉన్నాయి. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 సినిమాల ప్రమోషన్లు కూడా జోరందుకున్నాయి. 3 ట్రైలర్స్ కూడా వచ్చాయి. సహజంగా ఏది బెస్ట్ అనే చర్చ జరగడం ఖాయం. అంటే ట్రైలర్ రీచ్ను బట్టి, సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని బట్టి ఏది హిట్ అవుతుందని అంచనా వేస్తారు. అయితే ఈ సంక్రాంతి వారిలో ఏ సినిమా ముందుగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఏది సంక్రాంతి విజేతగా నిలబడుతుందో మనం కూడా ఒకసారి ప్రెడిక్ట్ చేద్దాం. ముందుగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫ్యామిలీ ఆడియన్స్నే టార్గెట్గా చేసుకొని చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. టైటిల్లోనే సంక్రాంతి పేరు నిరికించేసి చిట్ట చివరి నిమిషంలో బాక్సాఫీస్ వారికి దించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ మూవీ ఒక్క సాంగ్తోనే మొత్తం సోషల్ మీడియాని షేక్ చేసింది. సినిమాకి కావాల్సిన దానికంటే ఎక్కువ హైప్నే తెచ్చేసుకుంది. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. బేసిక్గా వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా అంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ట్రైలర్లోనే చూపించారు. వెంకటేష్ స్టైల్ ఆఫ్ కామెడీ, ఆయన మేనరిజం, ఫ్రస్ట్రేషన్ అవన్నీ కూడా బాగా క్యాప్చర్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ నిరభ్యంతరంగా మా సినిమాకి రావచ్చు అని ట్రైలర్తోనే హింట్ ఇచ్చారు. ఒక్క పేరులోనే కాదు, పండుగ వైబ్రేషన్స్ ట్రైలర్లోనూ కనిపించేలా ఫుల్ కామెడీగా, చాలా కలర్ఫుల్గా కట్ చేశారు. రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉన్న కామెడీ బ్యాచ్నంతా పట్టుకొచ్చారు. అది ఈ సినిమాకి మరింత అదనంగా బలం చేకూర్చినట్టయింది. ఈ సినిమాకి బిజినెస్ కూడా చాలా తక్కువ జరిగింది, 50 కోట్ల లోపే జరిగింది. అంటే ఈ సంక్రాంతి సీజన్లో ఈ బిజినెస్ చాలా తక్కువనే చెప్పాలి. హిటాక్ పడిందంటే ముందుగా బ్రేక్ ఈవెన్ అయ్యే మొట్టమొదటి సినిమా కూడా ఇదే. అయితే డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సినిమాలకి హిటాక్ వచ్చిందంటే ఆ రెండింటి మధ్య నలిగిపోయే సినిమా కూడా ఇదే. సెకండ్ వన్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్. 500 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తీసిన మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా పైన 0 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ట్రేడ్లో. ఆచార్య సినిమాతో చరణ్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం, ఇండియన్ 2 సినిమాతో శంకర్ పూర్తిగా అవుట్డేట్ అయిపోవడం ఈ సినిమాకి మెయిన్ రీజన్స్గా చెప్పొచ్చు. అలాగే రామ్ చరణ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ లేకపోవడం కూడా పెద్ద మైనస్గా చెప్పొచ్చు. సాంగ్స్ సినిమాకి యూజ్ అవ్వకపోవడం, టీజర్ పెద్దగా మెప్పించకపోవడం, చరణ్ ఇమేజ్ బోల్తా కొట్టడం, శంకర్ బ్రాండ్ మిస్ అవ్వడం, వీటన్నింటి వల్ల ఈ సినిమాకి హైప్ రావడం లేదు. బడ్జెట్ పరంగా చూసినా, క్యాస్టింగ్ పరంగా చూసినా ఇది 1000 కోట్ల సినిమా. కానీ ప్రస్తుతం ట్రెండ్ని బట్టి చూస్తుంటే బ్రేక్ ఈవెన్ కూడా అసాధ్యంగా కనిపిస్తుంది. సోలోగా రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా డీసెంట్ కలెక్షన్సే రాబట్టి ఉండేది. కానీ సినిమా ఇప్పటికే లేట్ అవ్వడం, మిగిలిన అన్ని డేట్లు లాక్ అయిపోవడంతో సంక్రాంతి వార్ తప్పలేదు. గేమ్ చేంజర్ మూవీకి హిట్టాక్ వచ్చినా మిగిలిన 2 సినిమాలకు హిట్టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అనేది అసాధ్యం. కానీ మిగతా 2 సినిమాలకి ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా సేవ్ అవుతుంది. అదే కానీ గేమ్ చేంజర్ మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చి మిగతా 2 సినిమాలకి హిట్టాక్ పడిందంటే ఇక సింగిల్ డిజిట్ నెంబర్లు కూడా పడవు. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాకి హిట్టాక్ వస్తే మాత్రం గేమ్ చేంజర్ మూవీ ఖచ్చితంగా షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. అంటే సో ఎటు చూసుకున్నా కానీ గేమ్ చేంజర్ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. రేపే సినిమా రిలీజ్ అవుతుంది. ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఇప్పటికీ కనీసం 7 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేదు. 500 కోట్ల బడ్జెట్కి ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేస్తే కనీసం 7 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ డాకు మహారాజ్. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోయే అన్ని సినిమాల్లోనూ షోర్ షాట్ హిట్ అనే ఇమేజ్ తెచ్చుకున్న సినిమా డాకు మహారాజ్.
కేవలం ఒక టీజర్తోనే అభిమానుల అంచనాలను తారాస్థాయికి చేర్చిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ఒక సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు బాబీ. బాలయ్య లుక్స్ అండ్ గెటప్ చాలా స్టైలిష్గా కొత్తగా ఉన్నాయి. బాలయ్య పాత్రలోని వేరియేషన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా స్టైలిష్గా, ఇంప్రెసివ్గా, డీసెంట్గా కట్ చేసిన ట్రైలర్ ఇది. బేసిక్గా బాలయ్య సినిమాలంటే పవర్ఫుల్ డైలాగ్స్ ఉండాలి, కానీ ఆ డైలాగ్స్కే కత్తెర వేసి ఒక డిఫరెంట్ హీరోయిజంని పండించాడు బాబీ. ట్రైలర్లో అసలు డైలాగ్సే లేవు. బాలయ్య మార్క్ ఆఫ్ డైలాగ్స్ మిస్ అయ్యాయనే కంప్లైంట్ తప్ప ఏ చిన్న మైనర్ కంప్లైంట్ కూడా లేదు ఈ సినిమా పైన. పైగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. హిట్ టాక్ పడిందంటే చాలు నెక్స్ట్ లెవెల్లో బాక్సాఫీస్ ప్రపంచం ఉంటుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాల్లో డాకు మహారాజ్కే ఎక్కువ హైప్ ఉంది. ఫైనల్గా ఈ సంక్రాంతి బాక్సాఫీస్ వార్లో మొదటి ప్లేస్లో డాకు మహారాజ్ ఉంది, సెకండ్ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం, ఇక లాస్ట్ ప్లేస్లో గేమ్ చేంజర్ సినిమా ఉంది. కానీ గేమ్ చేంజర్ సినిమాకి హిట్ టాక్ వస్తే మాత్రం అన్ని అంచనాలు తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఈ సంక్రాంతికి ఏ సినిమా విజేతగా నిలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసం అనేది చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.